నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి గారు. నా నమస్కారాలు. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేనొక సోషల్ వర్కర్ని, నేనొక ప్రజాసేవకుడిని. ప్రజల గురించి, న్యాయం కోసము, హక్కుల గురించి నేను పోరాడతాను. ఇది తప్ప అని నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇల్లు అలాట్మెంట్ చేశారు మీరు, మరి లేని వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. ప్రజలు కూలీ నాలి పని చేసే వాళ్లకు ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? అంటే లేని వానికి ఇయ్యరా? ఉన్నవానికే ఇండ్లు ఇస్తారా? మరి లేని వాడు కిరాయితోటి ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి. నేను ఉన్నది తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఏం చేస్తారు? అరెస్ట్ చేపిస్తారా? చేపించుకోండి. సంపిస్తారా? సంపియండి. నన్ను ఏం చేపిస్తారో చేపియండి. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెప్తున్నాను. నేను మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాను. మీ దగ్గర నీతి, నిజాయితీ, మానవత్వం ఉంటే మీరు ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయం చెయ్యొద్దు. అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కౌన్సిలర్స్లు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్స్లు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు మోసాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. నేను ఉన్నది వాస్తవం తెలియజేస్తున్నాను. నన్ను ఏం చేసుకున్నా కానీ నేను ఎవరికి భయపడని కాదు, ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఉన్నవానికే ఇండ్లు అలాట్మెంట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, ప్రతి ఒక్క అధికార డిపార్ట్మెంట్లో ఆఫీసులో లంచాలు తీసుకుంటున్నారు. ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళకే పని చేస్తున్నారు. ఒక పేదవాడు ఎన్నో సంవత్సరాలు అయింది అప్లికేషన్ పెట్టుకొని ఇండ్ల గురించి, అయితే వాళ్ళకెందుకు ఇండ్లు అలాట్మెంట్ చేస్తలేరు? దానికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. నాతో మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు. నా సెల్ నెంబరు 886247. నా సెల్ నెంబర్ అందరికి తెలుసు కదా, మరొక్కసారి చెప్తున్నాను. 88647466. ఇది నా వాట్సాప్ నెంబర్, తెలియజేయచ్చు. ఇది వాస్తవానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను హైకోర్టు పోయినాను. నేను హైకోర్టు పోయినాను. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. హైకోర్టు పోయి నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నేను హైకోర్టు నుంచి నేను ఆర్డర్ తీసుకొచ్చాను. ఇది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇది అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవి చూడండి. ఎవడు తీసుకురాడు ఇక్కడి నుంచి, నేను ఆర్డర్ తీసుకొచ్చాను. మరి ఈ ఆర్డర్ కాపీలు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఏం జరిగినాయి? ఇది ఇంకొకటి విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను తెలంగాణ రాష్ట్ర ఇది చూడండి. గవర్నర్ దగ్గర నుంచి కూడా నేను ఆర్డర్ రాపించుకొచ్చాను. ఇది గవర్నర్ లెటర్. ఇది చూడండి, ఇది గవర్నర్ లెటర్. నేను గవర్నర్ దగ్గర నుంచి కూడా నేను ఆర్డర్ తీసుకొచ్చాను. సంగారెడ్డి కలెక్టర్ గారికి లెటర్ పంపించారు. ఇదే కాక ఇల్లు ఇవ్వాలని చూడండి, ఏరియా పట్వారీ కూడా రాశారు ఇవ్వాలని. ఇది చూడండి, నా అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఇదే కాక మీకు తహసీల్దార్ ఎంఆర్ఓ కూడా రాశారు ఇవ్వాలి ఈ పేదవాళ్ళని. ఇది చూడండి, ఎంఆర్ఓ సంతకాలు ఉన్నాయి దీంట్లో. ఇదే కాక ఇంకొకటి విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది చూడండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి డిస్టిక్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సార్ కూడా రాశారు. ఇది చూడండి, ఇది డైరెక్టర్ సార్ రాసింది. ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ది ఉండదు కదా. అన్ని ఆధారాలతో సహా నేను తెలియజేస్తున్నాను. మీ సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ జారీ చేశారు ఇవ్వాలి అని. ఇవి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న మన సంగారెడ్డి కలెక్టర్ గారు ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేశాడు. చూడండి, చూడండి, ఇది సంతకం. ఇంతకుముందు ఉన్న సంగారెడ్డిలో కలెక్టర్ గారు ఇది ఆర్డర్ రాశారు, ఇది రాశారండి. ఇది చూడండి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. కనిపిస్తుందా? సంతకం. ఇది సంతకం కలెక్టర్ గారు. ఇంతకుముందు ఉన్న సంగారెడ్డి కలెక్టర్ గారు రాశారు ఇవ్వాలని. అయితే వాస్తవమే కదా. ఇది చూడండి, మన చూడండి, ఇది నేను ఆడియో గారు రాసింది. అన్ని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఆర్డర్ జారీ చేయించాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చూడండి, అన్ని ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఏ ఆధారాలు లేవని కాదు, మరి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు హక్కుదారులకు ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇందిరమ్మాయిని ఇస్తారని చెప్తున్నారు కదా, ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇచ్చారు ఇంతవరకు సంగారెడ్డి డిస్టిక్లో? ఒక్కసారి లెక్కలు చూపించండి మీరు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాను కదా. అంటే మేము
ఆధారాలు బట్టి మాట్లాడితే, ఎవరైతే హక్కుల గురించి మాట్లాడితే, ఎవరైతే నీతి నిజేధిగా మాట్లాడితే వాళ్ళకు అరెస్ట్ చేపిస్తారు ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది తప్పు. ప్రజలతోటి మీరు వచ్చారు, ప్రజలకు మీరు మంచి పనులు చేస్తానని నమ్మించి మీరు ఓట్లు సాగించుకున్నారు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం అయింది కదా, మీరు సీఎం పదవి మీద ఉన్నారు, మరి పని ఎందుకు చేస్తలేరు? నేను మొత్తం ప్రజల దిక్కుకే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు పూర్తిగా హక్కు ఉంది, నాకు అధికారం ఉంది అడిగేందుకు. నేను ఓటు వేసినాను కనుక ఓటు హక్కుదారులకు ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, అడిగే హక్కు ఉంది. ఎవరు తప్పు చేసినా కానీ, ఒక కౌన్సిలర్ తప్పు చేసినా కానీ, సర్పంచ్ తప్పు చేసినా కానీ, ఒక ఆడియో తప్పు చేసినా కానీ, తహసీల్దార్ తప్పు చేసినా కానీ, కలెక్టర్ తప్పు చేసినా కానీ, ఎవరు తప్పు చేసినా కానీ అడిగే హక్కు ప్రజలకు పూర్తిగా ఉంది. ప్రజలు అడిగింది మీరు సమాధానం ఇవ్వాలి. ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ప్రజల దయాభిక్షతోటి ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ చాందు పాషా 100 సారి దరఖాస్తులు పెట్టాడు, మా ఇల్లు కావాలి, ఇల్లు అలాట్మెంట్ చెయ్యాలని. ఇంతవరకు ఎందుకు అలాట్మెంట్ చెయ్యలేదు అంటే మీ కలెక్టర్ ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి. లంచాలు ఎవరిస్తే వాళ్లకు పనులు చేస్తున్నారు. ఒక పేద కుటుంబాలకు ఎందుకు పనులు చేస్తలేరు? రోజుగా పేదరికం పెరిగిపోతుంది, కానీ పేదవాళ్లకు న్యాయం చేసేవాడు అసలు నాయకుడు లేడా అని అడుగుతున్నాను. ఇది ఏంది? ఇది ప్రజాపాలన? ఇది రౌడీల రాజ్యమా? ఇది లంగల రాజ్యమా? ఇది ఏం రాజ్యము సీఎం రేవంత్ రెడ్డి గారు? దేనికి ఆన్సర్ ఇవ్వండి. ఉన్నది మేము. ఒక పేదవాడు అడిగితే పేదవాని మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇదేనా మీ పద్ధతులు? మీ పద్ధతులు మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, హక్కుల గురించి న్యాయము కోసము మేము పోరాటాలు చేస్తున్నాము. మాకెందుకు అడ్డుపడుతున్నారు అంటే మీకు చేత కానీ దమ్ము లేనిది ఎందుకు హామీలు ఇచ్చారు? మీకు చేత కాకపోతే మీ సీఎం పదవికి రాజీనామా చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అమ్మతోడు చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, 1 సంవత్సరం సీఎం పదవి నాకు అప్పచెప్పండి. ఈ 1 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి దమ్ముందా చెప్పండి. నేను మీకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి, హైకోర్టు చీఫ్ జడ్జి గారికి పిలవండి, తెలంగాణ స్టేట్ గవర్నర్ గారికి పిలవండి, మీరు ప్రతి ఒక్కరికి పిలవండి, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను. నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆన్సర్ ఇవ్వలేరు. మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళకు ఏం చెప్పాలి? ప్రజలకు మేలు చేస్తానని ప్రజలకు మోసాలు చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజల హక్కుల గురించి మాట్లాడితే, న్యాయం కోసం మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక పేదవాని ఉసురు తలిగితే మీరు సర్వనాశనం అయిపోతారు. మీకు గత్తరలిస్తుంది, మీకు మంచి సాగు రాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకని నేను చెప్తున్నాను. ఏం చేస్తారు? ఉండదు చెప్తున్నాను. ఎస్, ఇది ప్రజాసేవకుడు. ప్రజల గురించి, హక్కుల గురించి, న్యాయము కోసము ఈ పోరాడే మహమ్మద్ చాంద్ పాషా ఎవని అయ్యకు కూడా భయపడడని ఓపెన్ ఛాలెంజ్గా చేస్తున్నాను. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, నేను ఇవన్నీ ప్రూఫ్ చూపిస్తున్నాను, ఆధారాలు చూపిస్తున్నాను కదా. మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మొగతనం ఉంటే ఇది ఫస్ట్ ఈ ఫైల్స్ అన్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి తీయండి. ఈ పేదవాళ్ళకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? మీకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కలెక్టర్కి పంపించారు. తెలంగాణ హైకోర్టు జడ్జి గారు మీకు ఆల్రెడీ ఆర్డర్ జారీ చేశారు. మీ మనకు ల్యాండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కూడా రాశారు. మరి ఆడియో గారు కూడా రాశారు, ఇవ్వాలే పేద కుటుంబాలు హక్కుదాలని కూడా రాశారు కదా. మరి ఇవన్నీ ఫైల్స్ అన్నీ మీ కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. నా దగ్గర ఆధారాలు లేకపోతే నా మీద చర్యలు తీసుకొని నన్ను అరెస్ట్ చేయించచ్చు. ఇది పూర్తి హక్కిస్తున్నాను. దమ్ముంటే ఈ ఫైల్స్ అన్ని తీయండి కలెక్టర్ ఆఫీస్లో. నేను సంగారెడ్డి డిస్టిక్ మొత్తం ప్రజల దిక్కి నేను మాట్లాడుతున్నాను. ఇది నేను తెలంగాణ నేను గవర్నర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. ఎవరికైనా దమ్ముందా? ఒక సోషల్ వర్కర్గా ఒక గవర్నర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చాడు లేడు. ఒక హైకోర్టు నుంచి నేను ఆర్డర్ తీసుకొచ్చానంటే
నా దగ్గర దమ్ముండే బట్టుకనే కదా నేను ఆర్డర్ తీసుకొచ్చాను. ఇవన్నీ కాపిల్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు న్యాయం చేయలేకపోతే మీ ఉద్యోగానికి రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేయాలని నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే రాజీనామా చేయండి. 1 సంవత్సరం సీఎం పదవి ఈ మహమ్మద్ చాంద్ పాషాకు అప్పచెప్పండి. తెలంగాణ 1 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తానని కూడా చెప్తున్నాను. అన్ని ఆధారాలు బట్టి పడుతున్నాను. మీకు దమ్ముంటే చేతనైతే ఫస్ట్ కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు అలాట్మెంట్ చేయండి. మీకు దమ్ముంటే అప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ సీతాపతి చిప్పే గతే అనుకుంటా ముండ మూసిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాం.